ఇజ్రాయెల్ ఇరాన్ యుద్ధం మరో మలుపు తిరిగింది. అగ్రరాజ్యం అమెరికా నేరుగా యుద్ధంలోకి ఎంట్రీ ఇచ్చింది. ఇరాన్లోని ఫోర్డ్, నతాంజ్, ఇస్ఫహాన్ అణు కేంద్రాలపై అమెరికా భీకర దాడులు చేసింది. బంకర్ బస్టర్ బాంబులతో అమెరికా బలగాలు విరుచుకుపడ్డాయి. యుఎస్ అధ్యక్షుడు ట్రంప్ స్వయంగా ఈ విషయాన్ని వెల్లడించారు. విజయవంతంగా దాడులు చేశామని, ఇప్పుడు శాంతికి సమయం ఆసన్నమైందని పిలుపునిచ్చారు. ఇరాన్ మీడియా సంస్థ కూడా ఈ దాడులను ధృవీకరించింది. అమెరికా తమపై దాడులు చేసినందుకు తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించింది. పశ్చిమాసియాలోని అమెరికా స్థావరాలు, పౌరులే లక్ష్యంగా దాడులు చేస్తామని తెలిపింది. ఇరాన్ అణు కేంద్రాలపై దాడి విషయంలో ప్రపంచం మొత్తం బంకర్ బస్టర్ బాంబుల గురించి చర్చలు జరుపుతుంటే ఓ క్షిపణి మాత్రం తన పని తాను చేసుకుపోతుంది. అదే టోమహాక్ క్రూయిజ్ క్షిపణి. దాదాపు 3 దశాబ్దాలకు పైగా చాలా యుద్ధాల్లో అమెరికా అత్యధికంగా ఆధారపడిన ఆయుధాల్లో ఇది కూడా ఒకటి. ఇరాక్, సిరియా, లిబియా, గల్ఫ్, యెమెన్ యుద్ధాల్లో దీనిని అమెరికా విపరీతంగా వాడింది. ఈ క్షిపణి ప్రయోగించిన ప్రతి సందర్భంలోనూ లక్ష్యాలను విజయవంతంగా ఛేదించింది. టోమహాక్ ల్యాండ్ అటాక్ మిసైల్ ను సముద్రంలో నౌకలు, జలాంతర్గాముల నుంచి శత్రు స్థావరాలపైకి ప్రయోగించవచ్చు. తొలిసారి 1970లో ప్రచ్ఛన్న యుద్ధం వేళ ఇది తెరపైకి వచ్చింది. జనరల్ డైనమిక్స్ దీనిని అభివృద్ధి చేసింది. 1983 నాటికి అమెరికా సైన్యం చేతికొచ్చింది. బూస్టర్ కాకుండా 5.6 మీటర్ల పొడవున్న ఈ క్షిపణి దాదాపు 1600 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను ఛేదించగలదు. గంటకు 880 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించగలదు. ఉపరితలానికి కేవలం 30 నుండి 35 మీటర్ల ఎత్తులో ఎగిరే సామర్థ్యం ఉండడంతో ఇది చాలా దగ్గరికి వచ్చే వరకు రాడార్లు గుర్తించలేవు. సుమారు 450 కిలోల సాంప్రదాయ వార్హెడ్ ను అమర్చవచ్చు. అగ్రరాజ్యం వద్ద ఉన్న 140 నౌకలు, జలాంతర్గాముల్లో దీనిని ప్రయోగించే అవకాశం ఉంది. ఇరాక్ పై డిజర్ట్ స్టార్మ్ పేరిట అమెరికా చేపట్టిన యుద్ధంలో మొట్టమొదట బాగ్దాద్ పై ప్రయోగించిన ఆయుధం ఇదే. మొత్తం 42 రోజుల పాటు జరిగిన ఈ వార్లో అమెరికా మొత్తం 297 క్షిపణులను వాడింది. వీటిల్లో 282 లక్ష్యాలను తాకాయి. కొన్నిసార్లు చాలా తక్కువ ఎత్తు నుంచి, మరికొన్నిసార్లు తక్కువ ఎత్తు నుంచి ప్రయాణిస్తూ శత్రువును గందరగోళానికి గురిచేసి బాగ్దాద్ పై విరుచుకుపడ్డాయి. ఒక్కో క్షిపణి ఖరీదు $2 మిలియన్ వరకు ఉంటుంది. ఈ క్షిపణిలో స్మార్ట్ నేవిగేషన్ వ్యవస్థలున్నాయి. దీంతో అత్యంత ఖచ్చితత్వంతో లక్ష్యం వైపు దూసుకెళ్తాయి. జీపీఎస్, ఇనర్షియల్ నేవిగేషన్ సిస్టమ్ను వాడుకుంటాయి. దీనిలో ఉండే టెర్రైన్ కాంటూర్ మ్యాచింగ్ వ్యవస్థ ముందుగానే లోడ్ చేసిన మ్యాప్లను అనుసరిస్తూ టార్గెట్ను చేరుకోగలదు. భూమిపై వాస్తవంగా ఉన్న చిత్రాలు సరిపోల్చుకుంటూ ప్రయాణిస్తుంది. అత్యాధునిక డేటా లింకులు కూడా దీనికి ఉన్నాయి. ఫలితంగా మార్గం మధ్యలో దీని దిశను మార్చవచ్చు. అవసరం అనుకుంటే మిషన్ను రద్దు చేసే అవకాశం కూడా ఉంది. మరోవైపు తమ దేశంలోని అణుస్థావరాలపై అమెరికా చేసిన దాడులను ఇరాన్ విదేశాంగ మంత్రి సయ్యద్ అబ్బాస్ అరిక్చి తీవ్రంగా ఖండించారు. అగ్రరాజ్యానికి శాశ్వత గాయం ఖాయమైందని వ్యాఖ్యానించారు.
ఆ దేశం తన చర్యలతో అంతర్జాతీయ చట్టాలను అణ్వస్త్ర వ్యాప్తి నిరోధక ఒప్పందాన్ని ఉల్లంఘించిందని పేర్కొన్నారు. ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో శాశ్వత సభ్య దేశమైన అమెరికా తన నేరపూరిత ప్రవర్తనతో తాము శాంతియుతంగా ఏర్పాటు చేసుకుంటున్న అణు కేంద్రాలపై దాడులకు పాల్పడిందని మండిపడ్డారు. ఈ చర్యలతో అమెరికా శాశ్వత పరిణామాలను అనుభవించాల్సి ఉంటుందని హెచ్చరించారు. యుఎన్ చార్టర్ ప్రకారం ఆత్మరక్షణ హక్కును వినియోగించుకుంటూ ఇరాన్ తన సార్వభౌమత్వాన్ని, ప్రజలను రక్షించుకోవడానికి అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటుందని తెలిపారు. టెల్-అవీవ్ పై టెహరాన్ భారీ స్థాయిలో ప్రతిదాడులకు సిద్ధమవుతోందని ఇరాన్ రక్షణ మంత్రి తెలిపారు. ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం నేపథ్యంలో ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ బంకర్లో తలదాచుకున్నారని తెలుస్తోంది. శనివారం ఇజ్రాయెల్ చేసిన దాడుల్లో కొన్ని బంకర్లలో ఆశ్రయం పొందుతున్న కీలక కమాండర్లు ప్రాణాలు కోల్పోయారు. టెహరాన్లోని కీలక అణుస్థావరాలపై అమెరికా దాడులు చేస్తుండటంతో ఖమేనీకి ఇచ్చిన భద్రతను మరింత కట్టుదిట్టం చేసినట్టు తెలుస్తోంది. ఎటువంటి సిగ్నళ్లను అందించకుండా ఉండడానికి ఆయన ఉన్న ప్రదేశంలో ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్లను పూర్తిగా నిలిపివేసినట్లు ఇరాన్ మీడియా వర్గాలు వెల్లడించాయి. భారీ భద్రత మధ్య అత్యంత సురక్షితమైన బంకర్లో ఆయన ఆశ్రయం పొందుతున్నట్లు సమాచారం. ఆయనకు అత్యంత సన్నిహితులైన 3 వ్యక్తులు ప్రస్తుత పరిస్థితులు, టెహరాన్ ప్రతిదాడుల గురించి ఆయనతో చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. యుద్ధం తీవ్రతరం అవుతున్న నేపథ్యంలో ఇరాన్ సుప్రీం నేత ఖమేనీ తన వారసులుగా 3 ఎంపిక చేసినట్లు సమాచారం. ఐఆర్జీసీలోని కీలక పదవులకు నియమించాల్సిన కమాండర్ల పేర్లను కూడా ఖమేనీ ప్రకటించినట్లు తెలుస్తోంది. సాధారణంగా నూతన సుప్రీం నేతను నియమించే ప్రక్రియ సున్నితమైన, కష్టతరమైన అంశం. ఈ ప్రక్రియ నెలల తరబడి కొనసాగుతుంది. సుప్రీం నేత ప్రతిపాదించిన పేర్లను ఇరాన్లోని మతాధికారులు పరిశీలించి కొన్ని పేర్లను ఎంపిక చేస్తారు. యుద్ధంలో ఖమేనీకి ఏదైనా ప్రమాదం జరిగితే ఆయన ప్రతిపాదించిన వారిలో ఒకరిని ఎన్నుకోవడానికి చర్యలు తీసుకునే అవకాశం ఉంది. సుప్రీం లీడర్ ఎంపిక చేసిన వారిలో ఆయన కుమారుడు మొజ్తబా ఖమేనీ ఉన్నట్లు వస్తున్న వార్తలను ఇరాన్ అధికారులు ఖండించారు. ఇరాన్ సుప్రీం నాయకుడికి అపారమైన అధికారాలుంటాయి. ఇరాన్ సాయుధ దళాలకు కమాండర్ ఇన్ చీఫ్ గా, న్యాయ వ్యవస్థ, శాసనసభ కార్యనిర్వహణ శాఖకు అధిపతిగా ఆ సుప్రీం లీడర్ వ్యవహరిస్తారు.